అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ రత్న శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. మేలపుమై వడినగవున వేలుపులందోడి వారి వీక్షించి మహీపాలునితో నిట్లనియను పౌలోమి వల్లభుండు ప్రస్ఫుట పణితిన్. మేలపుమై వడి నగవున వేలుపులం తోడివారి వీక్షించి మహీపాలునితో నిట్లనియను పౌలోమి వల్లభుండు ప్రస్ఫుట ఫణితిన్. ఇందులో ఇంద్రుడు పౌలోమి వల్లభుడు. పౌలోమి వల్లభుడు అంటే ఇంద్రుడు. ఈ ఇంద్రుడు మేలపు మైవడి నగవున పరిహాసం తోచే విధంగా నవ్వుతూ అని. పరిహాసం, మేళము అంటే పరిహాసం ఆడటం. మేలపు మైవడి నగవున పరిహాసం చేస్తున్న విధంగా ఒక చిన్న నవ్వు నవ్వి తోడివారి వీక్షించి, ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళని కూడా చూచి మహీపాలుతో ఇట్లనియన్. మహీపాలుడు అంటే రాజు, ఈ నలుడితో ఇట్లా అన్నాడు అని. ప్రస్ఫుట ఫణితిన్, చాలా స్పష్టమైన వాక్కుతో, స్పష్టమైన విధానంగా ఇదిగో ఇలా అంటున్నాడు అని మహారాజుతోటి, నలమహారాజుతోటి అంటున్నాడు. ఈ మాటలు ఎందుకు ఈ పరిహాసం అంటే, ఆయన మొదట ఏమడిగినా చేస్తానన్నాడు. ఇప్పుడేమో ఇలా నన్ను అడగటం న్యాయమేనా అని అంటున్నాడు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది అభియోగం. మొదట దేవతలకి మీరు ఏది అడిగినా ఇస్తాను, ప్రాణమైనా ప్రాణాధికమైన అని కదా అనుకుంటున్నది. అది వదిలిపెట్టి ఇప్పుడు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మాకు దూతగా వెళ్ళమని అడిగిన తర్వాత ఆయన ఒక అడుగు వెనక్కేసాడు. ఇలా నేను అడగడం బాగుంటుందా, నేను వెళ్ళటం బాగుంటుందా, నన్ను అడగడం బాగుంటుందా, ఇలా మొదలుపెట్టాడు. దానికి ఇదిగో పరిహాసంగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆ మిగతా ముగ్గురు దేవతలను కూడా ఒకసారి అట్లా చూసి తర్వాత ఇంద్రుడు నలుడితో ఇలా అంటున్నాడు. ఈ మాటల ఆడకుము ఇందువంశవతంస, ఆడి తప్పగవచ్చునయ్య నీకు. ఈ మాటల ఆడకుము ఇందువంశవతంస, ఆడి తప్పగవచ్చునయ్య నీకు. క్షణభంగురంబైన సంసారమునకుగా ధర్మంబు కీర్తియు తగున విడువ. అన్వయంబునకాదియకు చందురుండు మోలెనగట కళంకి వేలయ్యదీవు. చిరకాలమున ఉపార్జింపబడ్డ ప్రసిద్ధి సేగి పొందగా ఉపేక్షింపవలదు. పరుసనైన చింతామణి పసరమైన కామధేనువు మ్రానైన కల్పకమ్మునడిగి వైఫల్యమును పొందరు అర్ధిజనులు. మిన్నకయ పోదుమే ఏము నిన్ను నడిగి. ఈ మాటల ఆడకము ఇందువంశవతంస, ఆడి తప్పగవచ్చునయ్య నీకు. ఇందువంశవతంస, చంద్రవంశ శ్రేష్ఠుడైనటువంటి ఓ రాజా, ఈ మాటలు ఆడకము, ఇలాంటి మాటలు మాట్లాడకము. ఆడి తప్పగవచ్చునయ్య నీకు.
ఆడిన మాట తప్పకూడదు. నువ్వేమన్నావు ఇంతకుముందు? ఏమడిగినా ఇస్తానన్నావు, చేస్తానన్నావు. ఇప్పుడు ఇదిగో వంకలు చెబుతావు. కాబట్టి ఆడి తప్పక వచ్చునయ్య నీకు, ఒక రాజు అయి ఉండి, అందులోనూ ఇదిగో చంద్రవంశ రాజుల్లో శ్రేష్ఠుడు అయినటువంటి ఓ రాజా, ఇలా ఆడి తప్పడం న్యాయం కాదు అని. క్షణభంగురంబైన సంసారమునకుగా ధర్మంబు కీర్తియు తగున విడువా. క్షణభంగురమైనటువంటిది సంసారం. చాలా మంది క్షణభంగురం క్షణభంగురం అంటారని, అంటే క్షణకాలంలో నశిస్తుంది అని చెప్పడం. అటువంటి ఈ సంసారాని కోసం ధర్మము కీర్తిని కూడా విడవడం న్యాయమేనా? ధర్మాన్ని న్యాయాన్ని విడిచిపెట్టడం న్యాయం కాదు ఎటువంటి పరిస్థితుల్లోనూ. ఇదిగో అందులో నీవు మరి ఇదిగో క్షణభంగురమైన సంసారం గురించి ఇలా వెనక్కిపోవడం న్యాయం కాదు అని. అన్వయంబున కాదియగు చంద్రుడు లేకట కళంకి వేలయ్య నీవు. ఈ చంద్రవంశానికి మొదటివాడు చంద్రుడు. ఆయనకి కళంకం ఉంది, మచ్చ ఉంది. అన్వయమునకు ఆదియగు చంద్రుడు, అకట కళంకి వేలయ్య నీవు. ఆయనలాగా నీవు కూడా కళంకితుడు ఎందుకు అవుతావు అని. ఆయన కళంకం ఉంది, చంద్రుడిలో మచ్చ ఉంది. అలా నీకు కూడా ఇదిగో ఆడి మాట తప్పాడు, దేవతలకు మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చలేకపోయాడు అనేటువంటి ఒక మచ్చ నీకు కూడా ఏర్పడుతుంది. అందువల్ల నువ్వు కళంకితుడు అవుతావు. చిరకాలమున ఉపార్జింపబడ్డ ప్రసిద్ధి సేగి పొందగా ఉపేక్షింపవలదు. చిరకాలం నుంచి సంపాదించుకున్నటువంటి కీర్తి ప్రసిద్ధి ఏదైతే ఉంటుందో దానికి నష్టం కలగటం అనేది, సేగి అంటే నష్టం. ఆ ప్రసిద్ధికి ఆ కీర్తికి సేగి పొందగా ఉపేక్షించవలదు. ఇదిగో నష్టం కలుగుతూ ఉంటుంది. అలాంటి నష్టాన్ని పొందుతున్నప్పుడు, నష్టాన్ని కలుగుతున్నప్పుడు ఉపేక్షించి ఉండటం సరిగ్గా సరైన పని కాదు. పరుసనైన చింతామణి పసరమైన కామధేనువు మురానైన కల్పకం. ఇగో ఇక్కడ మూడు ఉన్నాయి. ఒకటి చింతామణి, రెండవది కామధేను, మూడవది కల్పవృక్షం. ఈ మూడు కూడా వాటిని అడిగితే వైఫల్యం పొందదు. అడిగిన వాళ్ళు ఎవరు కూడా ప్రయోజనాన్ని పొందకుండా ఉండరు. చింతామణి పరుసనైనది అన్నాడు. పరుషమని ఎందుకు అన్నాడంటే అది రాయి కాబట్టి. పరుసనైన చింతామణి, పసరమైన కామధేను. పసరమైన కామధేను అంటే అది ఆవు కాబట్టి, కామధేనువు కాబట్టి అది పసువు పసరము అంటారు. పసరమైన కామధేనువు. ఇక రానైన కల్పకం, ఇది జడం, కదలదు కదా. ఇలాంటివి, అదేమో బండరాయిలాగా ఉంది, ఇదేమో పసరం, అదేమో జడం. అలాంటివన్నింటినీ కూడా అడిగి వైఫల్యం పొందరు అర్థిజనులు. యాచించే వాళ్ళు ఎవరు కూడా వాటిని అడిగితే ప్రయోజనాన్ని పొందుతారు తప్ప ప్రయోజనం పొందకుండా పోరు. మిన్నకయ్య పోదుమే ఏము నిన్ను నడిగి. అవి వాటిని అడిగి ఎట్లా అయితే వాళ్ళు పోరో అలాగే మేము కూడా నిన్ను నడిగి మిన్నయ్యకపోదుమే. పొందకుండా పోతామా? ఒటి చేతులతో పోతామా? పోము కదా. అలా పోతే నీకే కీర్తి దక్కదు, గౌరవం దక్కదు, ఇది మర్యాద కాదు అని ఇంద్రుడు నలుడితో అంటున్నాడు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడద్దు, ఆడి తప్పగా వచ్చునయ్యా నీకు అని అన్నాడు. ఆడి తప్పరాదు. అలాగే
క్షణభంగరమైన సంసారాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని కీర్తిని పోగొట్టుకుంటావా? మరి నీ మూల పురుషుడు, నీ మూల వంశ మూలం అయినటువంటి చంద్రుడు కళంకితుడు. అలాగే నీవు కూడా కళంకితుడు కావద్దు చంద్రుడిలాగా. అలాగే చిరకాలం నుంచి సంపాదించుకున్నటువంటి కీర్తి ఏదైతే ఉందో అది దానికి నష్టం కలుగుతోంది, ఉపేక్షించవద్దు. పరుసమైనటువంటి చింతామణి కానీ, పసరమైన కామధేనువు కానీ, మురానైనటువంటి కల్పవృక్షం కానీ వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా, అడిగిన వాళ్ళని ఎవరిని కూడా ఒటి చేతులతోటి పంపవు. అలాగే నీవు కూడా ఒటి చేతులతో పంపడం న్యాయం కాదు. ఇలా ఇంద్రుడు నలుడిని అడిగాడు. అసదృశ దాన వైభవ మహాగుణధన్యుని నిన్ను దేవతా విసరము యాచకత్వమున వేడగవచ్చుట కారణంబుగా ప్రసవ వికాస మాత్రమున పాండురభావమునందుగాక ఆకసము యశో విహీనమగు కల్పమహీరుహ పంచకంబుచేన్. అసదృశ దాన వైభవ మహాగుణధన్యుని నిన్ను, సాటి లేనటువంటి దాన గుణాన్ని కలిగినటువంటి నిన్ను, అసదృశం దాన వైభవ మహాగుణం అందులో కూడా ధన్యుడు అయినటువంటి నిన్ను దేవతా విసరము, దేవతా విసరం అంటే దేవతల యొక్క సమూహం, దేవతా విసరము యాచకత్వమున వేడగవచ్చుట కారణంబుగా, ఇదిగో నిన్ను యాచకులై వచ్చి వేడుకుంటున్నటువంటి కారణంగా, ఎవరు? దేవతా సమూహం. ఎవరిని? నలుడిని. దేవతా విసరము యాచకత్వమున వేడగవచ్చుట కారణంబుగా ప్రసవ వికాస మాత్రమున పాండురభావమునందుగా కయాకసము యశో విహీనమగు కల్పమహీరుహ పంచకంబుచేన్. ఆ పైన ఉన్నటువంటి కల్పమహీరుహం, కల్పవృక్షం, అది ఒకటి కాదు, 5 పంచకము అన్నాడు. 5 వృక్షాలు ఇంతకుముందు చెప్పుకున్నాం, పారిజాతం, మందారం, ఇలా. కాబట్టి ఈ మహీరుహ పంచకము చేత ఆకాశము పాండుర భావాన్ని పొందిందట, తెల్లగా. ఎందుకు అంటే ప్రసవ వికాస మాత్రమున ఆ ఆ చెట్లకు ఏదైతే మనం కల్పవృక్షాలు అనుకుంటున్నామో వాటి యొక్క ప్రసవ వికాస మాత్రం చేత, పూలు వికసించడం మాత్రంగానే అవి తెల్లనైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నాయి ఆకాశంలో. అంతేగాని యశస్సుతో కాదు. యశో విహీనం అన్నాడు. అందుకే యశో విహీనమకు కల్పవృక్షములు అన్నాడు. అవి కేవలం దానాలు చేస్తూ ఉన్నందువల్ల, దాని కీర్తి వల్ల అవి తెల్లగా ప్రకాశించటం లేదు. కేవలం ప్రసవ వికాసం మాత్రం చేతే, పూలు వికాసించడం వల్ల మాత్రమే, పూలు ప్రకాశించడం వల్ల మాత్రమే ఆకాశాన్ని తెల్లగా ఉంచగలుగుతున్నాయట. ముందుగాక ఆకాశము యశోవిహీనముకు కల్ప మహీరుహ పంచకంబుచే. ఇలా కల్ప మహీరుహ వృక్షాల యొక్క పంచకము 5 ఏవైతే ఉన్నాయో వాటి చేత ఆకాశము పాండుర భావమునందుగాక అన్నాడు. తెల్లగా కనిపిస్తోంది ఆకాశం. ఎందుకంటే కీర్తి చేత అయితే కాదు. తెలుపు అనేది కీర్తికి దృష్టాంతంగా చెబుతూ ఉంటాం. ఇది ఆ కీర్తితో అయితే కాదు. దేనితో మరి తెల్లగా అయినాయి అంటే వాటి యొక్క పూలు ప్రకాశించడం వల్ల, వికసించడం వల్ల అని. ఎందుకు నీదంతా అంటే నీ యొక్క ఈగికి, దానానికి, దాన గుణానికి ఆ చెట్లు కూడా చాలటం లేదు అని. అందుకే పై 2 లైన్లో నలుని యొక్క దాన గుణం చెప్పాడు. అసదృశ దాన వైభవ మహాగుణధన్యుని నిన్ను అని.
అలాంటి వాడిని మళ్ళీ అడుగుతున్నది ఎవరు? దేవతలు. దేవతా సమూహం అడుగుతోంది. ఇంకా దేవతా సమూహం ఈ 5 వృక్షాల దగ్గరికి ఎందుకు వెళ్తుంది? అవేమిస్తాయి, ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, వాటిని అడిగితే కదా ఇవ్వడానికి. అందువల్ల వాటికి దక్కాల్సిన కీర్తి కూడా నలుడికే దక్కుతోంది అని. దేవతలకు నిరంతరము అభీష్టాలు తీరుస్తూ ఉన్నటువంటి కల్పవృక్షాల యొక్క యశస్సు ఇదిగో ఇలా అవుతోంది నీ వల్ల అని. అంతే. అక్షరముల్ పఠించు సమయం మున పాఠము చేయడయ్యనో, శిక్షిత వర్ణ మధ్యమున చెందనో విస్మృతినంచు ఆర్థులు ఉత్ప్రేక్షయునత్తురీ క్రియ అభీష్ట ఫల ప్రతిపాదన క్రియా దక్షుని నిన్ను గూర్చిన అధర్మ నకారమున్. ఇందులో ఒక విశేషం ఉంది. నకారం. నకారం అంటే లేదు అనే మాట. నా అంటాం. నా అంటే లేదు అని. సంస్కృతంలో నా అనే దానికి తెలుగులో లేదు అని అర్థం. నకారము అంటే లేదు అని అర్థం. అక్షరముల్ పఠించు సమయమున పాఠము చేయడయ్యనో, అక్షరాలు చదివే సమయంలో, నేర్చుకునే సమయంలో ఇదిగో ఈ నకారాన్ని పఠించలేదేమో అని. ఈ నకారాన్ని అక్షరములు పఠించు సమయమున పాఠము చేయడయ్యనో, అదిగో ఆ నేర్చుకునే క్రమంలో ఈ నకారం అనే మాటని ఆయన నేర్చుకోలేదేమో అని. శిక్షిత వర్ణ మధ్యమున చెందెనో విస్మృతి, ఒకవేళ నేర్చుకుని ఉన్నట్టయితే అభ్యాస క్రమంలో మధ్యలో మర్చిపోయాడేమో, ఒకవేళ విస్మృతి చెందెనో, ఇది నకారాన్ని మర్చిపోయాడేమో, ఒకవేళ అంటే లేదు అనే మాట మర్చిపోయాడేమో అని. ఆంచునార్థులు యాజకులు, అర్థించేటువంటి వాళ్ళు. ఉత్ప్రేక్షయనర్తురు ఈ క్రియన్ అభీష్ట ఫల ప్రతిపాదన క్రియా దక్షుని నిన్ను కూర్చిన అధర్మ నికారమునన్. ఈ రకంగా అర్థులను ఉత్ప్రేక్ష చేస్తారట. ఉత్ప్రేక్ష అనర్థులు అన్నాడు. ఈ క్రియన్ అభీష్ట ఫల ప్రతిపాదన క్రియాదక్షుని. అభీష్ట ఫల ప్రతిపాదన క్రియాదక్షుని అంటే కోరిన కోరికలను తీర్చేటువంటి వాడైనటువంటి వాణ్ణి అని. అభీష్ట ఫల ప్రతిపాదన అంటే ఏదైతే కోరి ఒక ప్రయోజనాన్ని కోరి వస్తూ ఉంటారో అర్థులు, వాళ్ళ యొక్క ప్రయోజనాలను తీర్చడంలో సమర్థుడైనటువంటి నిన్ను గురించి అధర్మ నికారమునన్. అధర్మ నికారము అంటే నికారము అన్నా కూడా నిషేధం అని అర్థం. అధర్మ అంటే పుణ్యాభావము యొక్క, నికారమున నిషేధమునందు అని. అంటే నీ యందు పుణ్యమే గాని తదా అభావము లేదని చెప్పటం. అర్థులు ఉత్ప్రేక్షనర్థులు ఈ క్రియను ఈ విధంగా అభీష్ట ఫల ప్రతిపాదన క్రియాదక్షుని నిన్ను కూర్చిన అధర్మ నికారమున నకారమున్. ఇలా ఎల్లవారు కూడా మొత్తం నీ యొక్క అభీష్టాలు నిన్ను అడిగి పొందుతూ ఉంటారు. కాబట్టి నువ్వు లేదు అనే మాట అనవు. కాబట్టి అది ఆ లేదు అనే మాట అనకపోవడం అనే ఒక వ్రతం. లేదు అనే మాట ఆయన అనడు అనేదే ఒక వ్రతం. అలాంటి వ్రతానికి ఈయన సిద్ధమై ఇదే ఉన్నాడు ఇంతకుముందు దాకా. అవన్నీ గుర్తు చేస్తున్నారు వీళ్ళు. అవన్నీ ఇప్పుడు పాడు చేసుకుంటావు ఆ కీర్తిని, ఆ పేరుని అని. అక్షరముల్ పఠించు సమయమున పాఠము చేయడయ్యనో, శిక్షిత వర్ణ మధ్యమున చెందనో విస్మృతి. దానికి 2 కారణాలు చెప్పాడు ఆయన. ఈ వ్రతాన్ని ఆచరించడానికి
ప్రధానమైన కారణంగా అసలు ఆయన నకారం అనే మాట నేర్చుకోలేదేమో, ఒకవేళ నేర్చుకున్నా మధ్యలో ఏమన్నా మర్చిపోయాడేమో అని. అది చమత్కారం. అంచు అర్థులు ఉత్ప్రేక్షనర్తురు. ఉత్ప్రేక్ష అంటే ఇక్కడ గౌరవించడం, సంభావించడం అని అర్థం. ఈ క్రియన్ అభీష్ట ఫల ప్రతిపాదన క్రియాదక్షుని నిన్ను కూర్చిన అధర్మనికారమునన్నకారమున్. ఈ అర్థంబు ఘటింపవన్న నృపా. ఇక్కడ ఎలా ఉందంటే ఆయనకి చెప్పాల్సినంత చెబుతున్నారు. మనం సాధారణంగా ఒక పని చేయడానికి దాన దానము, భేదము, దండము ఇలా వరుస ఏదో క్రమం ఉన్నది కదా, సామదాన భేద దండోపాయాలనే క్రమంలో. అలా ముందు సామాన్ చెప్పారు, తర్వాత దానం చెబుతారు, ఇంకోటి చెబుతున్నారు, ఏదో చెబుతున్నారు క్రమంగా. అన్నిట్లో రెండు, ఎటు దండము ఇలాంటి ఎటు ఈ సందర్భంలో కుదరవు, భేదము దండము లాంటివి. అందుకని సామము దానము లాగా ఒకటి రెండు చెబుతున్నారు. ఆ రెండింటినే ఇక్కడ వాడుకుంటున్నారు. ఈ అర్థంబు ఘటింపవన్న నృపా. ఇదిగో ఇక్కడ అడుగుతున్నారు ఏమని, ఈ అర్థము ఘటింపవన్నా నృప. అన్న అనే మాటకి ఒక గౌరవ సంబోధన అంతే. ఈ అర్థంబు ఘటింపవన్న నృప, అన్నా నృప అని. ఈ కార్యమును ఈ అర్థమును ఘటింపుము అని. నీకెంతే నీ మేలయ్యడం, నీకు చాలా మేలు కలుగుతుంది అని. ఈ పని మాకు చేసి పెడితే నీకు మేలు కలుగుతుంది అని. మా ఆశీర్వచనంబులన్ త్రిజగతి మధ్యంబునన్ ఈ ఆశాఛాయ యశఛాయ మండలమిందుకుంద కుముద స్వచ్ఛంబు సంధించు సంధాయుక్తిన్ శీతి పీత రోహిత హరిద్వర్ణోపసంహారము. ఈ అర్థంబు ఘటింపవన్న నృప, నీకెంతే నిమేల ఈయడం. మా ఆశీర్వచనంబులన్, మా యొక్క దీవెనల వల్ల, త్రిజగతి మధ్యంబునన్, మూడు లోకాల మధ్యలో ఉన్నటువంటి, ఎక్కడ ఉన్నా సరే మూడు లోకాల్లో ఉన్నటువంటి నీ యశఛాయామండలము, కీర్తి అనేటువంటి ఛాయ, కీర్తి ఛాయ, దాని యొక్క మండలము, కీర్తి ఛాయామండలము ఎలా ఉంది అంటే, ఎలా ఉంటుందంటే, ఎందుకంటే ఈయన వీళ్ళ యొక్క ఆశీర్వచనం వల్ల, దేవతల యొక్క ఆశీర్వచనం వల్ల. ఇందు కుంద కుముద స్వచ్ఛంబు సంధించు, ఇలా ఉంటుందట, ఇంత తెల్లగా ఉంటుందట. ఇందు అంటే చంద్రుడు, కుంద అంటే మొలలు, కుముదం అంటే తెల్లగలువ. ఇందు కుంద కుముద స్వచ్ఛంబు సంధించు, అంత స్వచ్ఛంగా అంత తెల్లగా పొందుతుంది, తెల్లగా ఉంటుంది. ఇది ఈ యశఛాయ, నీ యొక్క యశఛాయా మండలము. ఇందు అంటే చంద్రుడు. ఇందు కుంద కుముద స్వచ్ఛంబు సంధించు సంధాయుక్తిన్ శితి పీత రోహిత హరిద్వర్ణోపసంహారము. అలాగే ఒక్కసారిగా మిగతా రంగులన్నింటి కూడా తెలుపు వర్ణం ఒక్కటే మిగిలి ఇగో మిగతా వర్ణాలన్నీ పోతాయట. ఏమిటి మిగతా వర్ణాలు? శితి పీత రోహిత హరిత్ వర్ణోపసంహారము. ఇదిగో ఈ రకమైనటువంటి మిగతా వర్ణాలన్నీ కూడా, నలుపు, పీతం అంటే తెలుపు పసుపు, రోహితం అంటే ఎరుపు, హరిద్వర్ణం అంటే పసుపు. ఈ వర్ణాలన్నీ కూడా, ఈ వర్ణాలన్నీ కూడా ధ్వంసం అవుతాయి అని. దేనికి? సంధాయుక్తిన్, ఇదిగో నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవటం వల్ల. నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నట్టయితేనే ఇవన్నీ జరుగుతాయి. మేము ఆశీర్వదిస్తాం, తద్వారా నీకు చక్కని తెల్లని యశస్సు చంద్రికలు మిగులుతాయి. ఇదిగో ఈ రకాలైనటువంటి వర్ణాలన్నీ కూడా ధ్వంసం అవుతాయని. ఇలా మా కార్యాన్ని నెరవేర్చుము అని వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. ఈ దేవతలు ముఖ్యంగా
వాళ్ళ తరపున ఇంద్రుడే మాట్లాడుతున్నాడు. వసుమతి 1000 పాదముల వానికి పుట్టిన ఛాయపట్టికన్. వసుమతి 1000 పాదముల వానికి పుట్టిన ఛాయపట్టికిన్. విసవిసగాదు కాలొకటి, విసవిసగాదు కాలొకటి, నిత్యము తండ్రి సుతుండు ఒలగా ఒసగదే. నిత్యము తండ్రి సుతుండు గోలగా పొసగదే. దీని ఉత్తరము ఓ ఇది, నీ ప్రకట ప్రతాపమున్ కసమస దాటబోయి అతి ఖంజతనొందె సహస్రపాదుడున్. లోకంలో సాధారణంగా తండ్రిని పోలి కొడుకుంటాడు అని. సూర్యుడి విషయంలో అలా జరగలేదు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు శని. ఆయనకి ఒక కాలు సరిగ్గా ఉండదు. మరి సహస్రపాదుడైనటువంటి సూర్యుడుకి తగ్గట్టుగా కొడుకు లేడు, శని లేడు. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే, దానికి ఒక సమాధానం చెప్పాడు అనేది. ఏమై ఉంటుంది అంటే, నీ ప్రకట ప్రతాపమును, అంటే ఈ నలమహారాజు యొక్క ప్రతాపాన్ని కసమస దాటబోయి అతి ఖంజత నొందే సహస్రపాదుడు. అది దాటబోయినటువంటి సూర్యుడు కూడా ఖంజత పొందాడట. అతి ఖంజత పొందాను అన్నాడు. అతి ఖంజత పొందను, అందువల్ల ఇప్పుడు సరిపోతుంది ఈయన ఇట్లా ఎందుకున్నాడు, ఎవరు శని ఎందుకు అట్లా ఉన్నాడో ఇప్పుడు సరిపోతుంది. అతి ఖంజత అంటే మిక్కిలి కుంటుదనం. నీ యొక్క ప్రతాపాన్ని దాటడానికి కసమస పడటం వల్ల, తొట్టుబాటు పడటం వల్ల సూర్యుడికి కూడా ఖంజతన, అతి ఖంజతన అనేటువంటి గుణం కలిగింది. మిక్కిలి కుంటుదనం అనేది కలిగింది. అదిగో ఆ కుంటుదనమే ఇక్కడ కొడుకు వచ్చింది, అందువల్ల శని కుంటుతున్నాడు అని. వసుమతి 1000 పాదముల వానికి పుట్టిన ఛాయబట్టికన్. భూమిలో 1000 పాదముల వానికి, 1000 పాదములు కలిగింది సూర్యుడు. పాదము అంటే, పాదాలంటే కిరణము అని అర్థం. 1000 పాదములు అంటే 1000 సహస్ర కిరణుడు, 1000 కిరణాలు కలిగిన వాడు అని. వసుమతి 1000 పాదముల వానికి పుట్టిన ఛాయపట్టికన్. ఛాయాదేవి యొక్క కుమారుడు. ఛాయపట్టికి, పట్టి అంటే బిడ్డడు. ఛాయపట్టికి విసవిసగాదు కాలొకటి, కాలొకటి సరిగా లేదు అని, అది తినగా లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది? నిత్యము తండ్రి సుతుండు ఓలగా పొసగదే. నిత్యం కూడా తండ్రిని సుతుడు ఓలగా పొసగదే. పోల్చి ఉండాలి కదా తండ్రితో, తండ్రి యొక్క ఇదే ఉండాలి కదా కొడుకు కూడా. దీనికి ఉత్తరము ఓ ఇది, దానికి సమాధానం ఇది అని ఆయన ఒక సమాధానం చెప్పాడు. ఏమని? సూర్యుని కొడుకు శని అలా ఎందుకుంటున్నాడు అని చెప్పడానికి, నీ ప్రకట ప్రతాపము కసమస దాటబోయి, నీ యొక్క ప్రతాపాన్ని, ప్రకట ప్రతాపము దాన్ని కసమస దాటబోయి, తొట్టుబాటుతో దాటబోయి చేతగాక సహస్రపాదుడు కూడా అతి ఖంజతనం, కుంటుదనాన్ని పొందాడు. అదిగో ఆ కుంటుదనమే ఇవాళ కొడుకైనటువంటి శనికి కూడా వచ్చింది. అందువల్ల ఇప్పుడు తండ్రిని కొడుకు పోలినట్టు అయింది, ఎలాంటి సమస్య లేదు అని. ఇలా ఈయన ప్రతాపాన్ని అగ్గించి చెప్పాడు అని. అప్పుడు అధిప మాకిది పురుషార్థమని ఎవరిని, అగ్ని ఇది మాకు పురుషార్థం అయ్యా అని అడిగాడట. ప్రార్థనము చేకొనుమటంచు బలిక యముడు ప్రార్థనము చేకొనుము, మా యొక్క ప్రార్థనని మన్నించు అని అడిగాడట. రాజా అన్యోపకార సంప్రభవమైన యశము గైకొనవయ్య నీవనీయ పాసి. పాసి అంటే పాశం ధరించినటువంటి వాడు యముడు, వరుణుడు. పాశాయుధుడు, పాశము ధరించినటువంటి వాడు వరుణుడు.
వరుణుడు ఇట్లా అడిగాడు ఏమని, అన్యోపకార సంప్రభవమైన యశము గైకొనుము అని. ఇతరులకు ఉపకారం చేసినందువల్ల కలిగేటువంటి యశాన్ని, కీర్తిని పొందు అని. ఈ రకంగా ముగ్గురు కూడా నలుడిని సంభావించారు, గౌరవించారు, అడిగారు, ప్రార్థించారు, ఆయన ఒప్పించారు. ఒక రకంగా నలుడు దూతగా ఆ తర్వాత బయలుదేరి వెళ్తాడు. అది మిగతాది రేపు చూద్దాం. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పట్టణం కావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.